కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరంపురం మండలం అంగరలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలు, చేనేత కార్మికులు, వివిధ వృత్తిదారులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. మహిళలు, యువత, రైతులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తోట త్రిమూర్తులు విమర్శించారు. ఈరోజు మీ నియోజకవర్గానికి మరి పెద్దలు, గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు, మీ గుండె చప్పుడు తోట త్రిమూర్తులు గారి నాయకత్వంలో మరి ప్రజలకు పడుతున్న వెన్నుపోటు కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనే కూడా మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ మరి నెలలో 10 కార్యక్రమాలు ఉంటే 10 కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తూ ఈవేళ మండపేటలో ఏ కార్యక్రమం జరిగినా సరే మరి తోట సైనికులుగా మీరు అందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను మిమ్మల్ని అభినందిస్తూ మరి వీరు వెన్నుపోట్లు పొడవని ఎవరిని అంగన్వాడీ పిల్లల్ని వెన్నుపోట్లు చెప్పండి, స్కూల్ పిల్లల్ని, తల్లులని, విద్యార్థుల్ని, బిఎస్సీ విద్యార్థుల్ని, టీచర్లని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, కాపుల్ని, బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, ఈబీసీలని అందరినీ కూడా వెన్నుపోట్లు పొడిచిన ఈ ప్రభుత్వానికి మనం త్వరలోనే పోట్లు పొడవాలని చెప్పి సందర్భంగా మేమందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై